నమస్తే ట్రేడర్స్. ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే అయిపోయింది. క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేదాకా అయితే చూద్దాము. 55,890 దగ్గర 890 అక్కడ అయితే ఓపెన్ అయింది. ఓకే, చూద్దాం క్యాండిల్ అనేది ఎలా ఫామ్ అయిద్దాం, వెయిట్ చేద్దాం క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు. అక్కడ ఒక ఇంపార్టెంట్ జోన్ దగ్గరనైతే, ఇంపార్టెంట్ అంటే మరీ కాదు, కాకపోతే ప్రీవియస్ డే మనకి 2 times సపోర్ట్ అయితే తీసుకుంది. అందుకే ఆ జోన్ అనేది మార్క్ చేసా. నిఫ్టీలో ఇట్లా సేమ్ క్లోజింగ్ దగ్గర మనకి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఇక్కడ ఇట్లా మనకి మెయిన్ సిపిఆర్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అలాగే ఒక మంచి ఇంపార్టెంట్ జోన్ దగ్గర ఇట్లా మనకి రెడ్ ఫామ్ అయింది. బట్ డోజీ క్యాండిల్ ఇది రిస్కీ ట్రేడే, ఫస్ట్ ట్రేడ్. రిస్క్ ఎందుకంటే మనకి ఫస్ట్ క్యాండిల్ లో అనేది చాలా దగ్గరలో ఉంది, అందుకే అది రిస్క్ ట్రేడ్. చూసారా, లో దగ్గర మనకి. ఓకే, నెక్స్ట్ టైం అయితే ఆ లో అనేది, ఫస్ట్ క్యాండిల్ లో అనేది మనము చూసుకోవాలి. ఓకే, ఈరోజు అయితే ఇక మనం ఎంట్రీ అయిపోయాం కాబట్టి ఏం చేయలేము, బట్ మిస్టేక్ నుంచి నేర్చుకోవాలి. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ ట్రేడ్ ఎస్ఎల్ అయితే హిట్ అయింది. మనం సెటప్ ప్రకారం ఎంట్రీ అయ్యాం, బట్ లో అనేది కొంచెం చూసుకోవాలి. ఓకే, సెకండ్ సెటప్ ఇట్లా యాక్టివేట్ అయింది మనకి. అది ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ 1 minute క్యాండిల్ హై అండ్ లో లోపల ఒక 4 candles ఉంటాయి. సెటప్ అనేది యాక్టివేట్ అవుతుంది. హై లో 2 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ బ్రేక్ అయితే అక్కడ సైడ్ ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. ఓకే, మనకి పుట్ సైడ్ అయితే బ్రేక్ అయింది. పుట్ అయితే ఎంట్రీ తీసుకున్నా. లో అనేది బ్రేక్ అయింది, అందుకే పుట్లో ఎంట్రీ తీసుకున్నా. సో ఫస్ట్ ట్రేడ్లో మనకి 397 అలా లాస్ ఉంది. ఈ ట్రేడ్లో మనకి లాస్ వస్తే యాక్సెప్ట్ చేసేసాం, ఎందుకంటే మనము సెటప్ ప్రకారమే మనం ఎంట్రీ అనేది ఇచ్చాము. సెటప్స్ డైలీ వర్క్ అవుతాయని కాదు, కాకపోతే వర్క్ అయినప్పుడు మనము రిస్క్ రివార్డ్ అనేది మెయింటైన్ చేయాలి. మళ్ళా రెగ్యులర్గా కొన్ని సెటప్స్ మీదనే వర్క్ చేయాలి, ఊకే చేంజ్ చేయొద్దు. ఇప్పుడైతే నేను ఆ ఫస్ట్ సెటప్, ఈ సెకండ్ సెటప్, ఇంకో సెటప్, 3 setups మీదనే వర్క్ చేస్తాను. ఒకవేళ ఈ సెకండ్ సెటప్ ఫామ్ కాకపోతేనే ఆ థర్డ్ సెటప్కి వెళ్తా, లేదంటే ఈ సెకండ్ సెటపే. ఓన్లీ 3 setups మీదనే వర్క్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ ట్రేడ్ ఇట్లా ఎస్ఎల్ హిట్ అయింది. నో ప్రాబ్లం. చూసారు కదా, మనకి మార్కెట్ అయితే కొంచెం ట్రాపింగే కనిపిస్తుంది ఈరోజు. పెద్ద ఎస్ఎల్ హిట్ అయిపోయేది మనకి క్యాండిల్, ఒకవేళ ఎస్ఎల్ హిట్ కాకపోతే పెద్ద మా హ్యూజ్ లాస్లో ఉండేవాళ్ళం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు డే అయితే క్లోజ్ 684 లాస్. థ్యాంక్ యూ.